మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్రంగా కొనసాగాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన ప్రచారంలో కొందరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుండి హోరాహోరీగా ప్రధాన పార్టీలు ప్రచారాలు చేశాయి. కొందరు రిజర్వేషన్ సహకరించకపోవడంతో నిరాశపడ్డారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు చైర్మన్ అవ్వాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ సహకరించకపోవడంతో కంగుతిన్నారు. కొందరు ఎన్నికల నుండి తప్పుకోగా మరికొందరు వేరే నాయకులకు మద్దతు పలికారు. ఇక మున్సిపాలిటీలో ఎవరు ఊహించని ఫలితాలు రావడంతో గెలిచిన అభ్యర్థులు కాస్త అయోమయంలో పడ్డారు. అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కు అవసరమయ్యే సీట్లు ఏ పార్టీకి రాకపోవడంతో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి చైర్పర్సన్ అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, బీఎస్పీ 1, స్వతంత్ర 1 అభ్యర్థులు గెలుపొందారు. వార్డుల వారీగా చూస్తే 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హపావత్ వెంకటేష్, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గురుకుల దీప, 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి రవి, 4వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎల్ దీపిక, 5వ వార్డు బీజేపీ అభ్యర్థి కాన్ రెడ్డి మాలతి, 6వ వార్డు బీజేపీ అభ్యర్థి కైరా గణేష్, 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గాది వెంకటేష్, 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి వడగం యమున, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరసం వనజ, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల జశ్వంత్ రెడ్డి, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి లింగోల్ల హనుమాన్ దాస్, 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి యూసఫ్ బాబా, 14వ వార్డు అభ్యర్థి తలారి మౌనిక, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తాళ్ల స్వప్న, 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చీదు వనజ, 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముద్దం సుధాకర్ రెడ్డి, 18వ వార్డు బీఎస్పీ అభ్యర్థి గూడె వెంకటేష్, 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గుర్క కుమార్ యాదవ్, 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగరి మౌనికలు గెలుపొందారు. ఈ మున్సిపల్లో జనరల్ మహిళా చైర్పర్సన్ రిజర్వేషన్ రావడంతో ఏ పార్టీకి మెజార్టీ అభ్యర్థులు లేకపోవడంతో హంగ్ ఏర్పడింది.